ఈరోజు జాతీయ కమిటీ పిలుపులో భాగంగా ఇవాళ అంతరం తహసీల్దార్ ముందు కొన్ని రైతులకు సంబంధించి మద్దతు ధర వినతి పత్రం కూడినటువంటి వినతి పత్రం ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ 12 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. ఇవాళ అధికారం రాకముందు రైతులను ఆదుకుంటాం అని చెప్పేసి అనేక విధాలుగా చెప్పడం జరిగింది. ఇవాళ కేవలం మద్దతు ధర చూసుకుంటే ఇవాళ 12 రకాల పంటలకు మద్దతు ధర ఏ రకంగా ప్రకటించినంటే దాదాపు ముఖ్యంగా మన ప్రాంతంలో వరి, మొక్కజొన్న, పత్తి పండుతుంది. దానికి ఇవాళ పత్తికి 500, ఇలా వరికి 70 రూపాయలు, ఇలా పెసలకు 12 రూపాయలు. ఇట్లా చూసుకుంటే చాలా తక్కువగా ఇలా మద్దతు ధర ప్రకటించారు. ముఖ్యంగా మద్దతు ధర చూసుకుంటే ఇవాళ చాలా అన్యాయంగా ఉంది. ఇలా ఎరువులకు, పురుగుల మందులకు, మందు బస్తాలకు అనేక విధాలుగా ఇలా బస్తాకు దాదాపు 600-500 రూపాయలు పెంచడం జరిగింది. అదే ఎరువుల మందులు కూడా దాదాపు 50 కిలోల బ్యాగ్ కూడా ఇలా 40-45 కిలోల బ్యాగ్కు తీసుకొచ్చారు. అయినా 400-500 దానికి పెంచుతూ ఉన్నారు. కాబట్టి ఇలా కేంద్ర ప్రభుత్వం చాలా సిగ్గుచేటు. ఇలా ధరలు రైతులు అనేక విధాలు కష్టపడి పండిస్తే దానికి సరైన ధర ప్రకటించకుండా చాలా అన్యాయం చేస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా రైతులను ఆదుకోవాలి. ఇవాళ బ్యాంకు రుణాలు మాఫీ చేయాలి, కొత్త రుణాలు ఇవ్వాలి. ఇవాళ రైతులకు ఎరువుల మందులు కానీ, పురుగుల మందులు కానీ ఉచితంగా ఇవ్వాలి, కొత్త లోన్లు ఇవ్వాలి. అట్లా రైతులు ఆదుకున్నప్పుడే దేశానికి అన్నం పెట్టే రైతులు. కాబట్టి రైతులు ఆదుకోవాలి. రైతు లేకపోతే రైతు చేసిన రాజ్యం ఈ దేశ వ్యవసాయం దక్కదని చెప్పి ఇలా రాజ్యం కూడా రైతులు ఏడితే దక్కదని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఎందుకంటే రైతులు ఇప్పటికైనా కానీ సరైన ధర నిర్ణయించడం కోసం రైతులు రోడ్డెక్కి పోరాడి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రైతాంగానికి మేము ఒకటి చెప్పదలుచుకున్నాం, ఇలా ముఖ్యంగా ఈ ధర సరైనది కాదు. మనం ఈ ధర చూసుకుంటే ఇలా కనీసం పెట్టుబడులు వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి ఇలా రైతులకు ఆత్మహత్య తప్ప వేరే మార్గాలు. కాబట్టి మనం ఐక్యంగా ఉండి సాధించుకునే వరకు రోడ్డెక్కి పోరాడాలని చెప్పేసి ఈ సందర్భంగా ఐక్య రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తాం.